హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదభూమి వ్లాగ్స్. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు వేదభూమి వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో వచ్చేసి టోటల్ 8,700 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే మనం ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే, జనరల్ ఇన్ఫర్మేషన్, there are 136 Army Public School APS located in various cantonments and military stations across India. These schools are administered and managed by local army authorities and affiliated to CBSE through Army Welfare Education Society AWS. A list of these schools is placed at Annex 1. సో ఇదేంటంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్. సిబిఎస్ఈ మరియు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనెక్సరీ 1. సో ఇదైతే అవి నిర్వహిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం 8,700 పోస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇందులో ఒక నోట్ ఉంది, ద ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్స్ విల్ బీ అనౌన్స్డ్ బై ద స్కూల్ ఆర్ మేనేజ్మెంట్ వైల్ అడ్వర్టైజింగ్ ఫర్ హోల్డింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. సో ఇంటర్వ్యూకి సంబంధించింది, ఎగ్జామ్కి సంబంధించింది స్కూల్ మేనేజ్మెంట్ మనకు ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనే డీటెయిల్స్ అయితే కింది ఇచ్చాయనేసి చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. పోస్ట్ ఆఫ్ టీచర్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ కుడ్ బి రెగ్యులర్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ నేచర్ విచ్ షల్ బి ఇన్ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్. అపాయింట్మెంట్స్ విచ్ ఫాల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ రెగ్యులర్ వుడ్ బి లయబుల్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్. సెలక్షన్ ప్రొసీజర్. సో సెలక్షన్ ప్రొసీజర్ అయితే కింద ఇచ్చారు ఫ్రెండ్స్. ద సెలక్షన్ ఆఫ్ టీచర్స్ విల్ బి డౌన్ ఇన్ 3 స్టేజెస్. సో సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో స్టేజ్ 1 వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్, అంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారంట. సో అండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 19th and 20th February 2022 ఫర్ వేకెన్సీస్ ఇట్ విల్ బి అరౌండ్ డ్యూరింగ్ ద ఎన్ష్యూరింగ్ అకాడమిక్ ఇయర్. సో ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 19th and 20th రోజు అయితే స్క్రీనింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దిస్ షెల్ బి కండక్టెడ్ ఆన్లైన్ బై ఏజెన్సీ ఐడెంటిఫైడ్ బై HQAWES centrally to ensure uniform quality to teachers in all Army public school. Those who qualifying in this stage will be given a scorecard which shall be valid for life, provided the candidates pick up a teaching job within 3 years from the date of passing the screening examination in CBSE affiliated to school for a continuous during ఆఫ్ ద లాస్ట్ 1 year. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు ఒకటి స్కోర్ కార్డ్ ఇస్తారంట. ఆ స్కోర్ కార్డ్ అనేది మనకు 3 years వరకు యూజ్ అవుతుంది. సో ఆ కార్డ్ అనేది మన దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏ స్కోర్ కార్డ్ విల్ మేక్ క్యాండిడేట్ ఎలిజిబుల్ టు అపియర్ for the remaining stages of the selection process. In addition to fresh candidates, the following may also appear for the screening test. So ఇది ఏం చెప్తున్నానంటే, a scorecard will make candidates eligible to appear for the remaining stages of the selection process. మనకు స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన స్కోర్ కార్డ్ అయితే ఏదైతే ఉందో, నెక్స్ట్ 2 stages కూడా ఆ స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. సో దాని గురించి చెప్తున్నారు. హోల్డర్స్ ఆఫ్ స్కోర్ కార్డ్స్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ స్కోర్స్. వాళ్ళ స్కోర్ కార్డ్స్ ఎలా ఇంప్రూవ్, హోల్డర్స్ స్కోర్ కార్డ్స్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దే స్కోర్ కార్డ్. నెక్స్ట్ దోస్ డిజర్వ్స్ ఆఫ్ అప్గ్రేడ్ ద themselves. For example, candidate holding scorecard TGT may now want to obtain a card for PGT having qualified additional qualification. Please note the holding a scorecard by itself does not entitle a candidate for the appointment of teachers in Army public school. It's only renders the candidates eligible for 2 and 3 stage of the selection process. అదే ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసింది ఏంటంటే, స్కోర్ కార్డ్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. సెకండ్ అండ్ థర్డ్ ప్రాసెస్ కూడా అది మనకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది స్టేటెడ్ ఆఫ్ నోట్ టు పారా టు అబోవ్, అంటే సెకండ్ పారాలో ఇచ్చారంట. స్టార్టెడ్ నోట్లో స్టార్టింగ్లో సెకండ్ పారాలో ఇచ్చారంట. ద రెస్పెక్టివ్ స్కూల్స్ షెల్ అనౌన్స్
ద వేకెన్సీస్ అవైలబుల్ త్రూ వేరియస్ మీన్స్ లైక్ లోకల్ న్యూస్ పేపర్ వెబ్సైట్స్ సంథింగ్ ఏదో ఇచ్చారు, అదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3 ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. అంటే స్టేజ్ 3 వచ్చేసి ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, మన టీచింగ్ స్కిల్స్ పైన అండ్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందన్నది అయితే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. అందులో ఫర్ లాంగ్వేజ్ టీచర్స్ రిటన్ టెస్ట్, కాంప్రహెన్షన్ ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ 15 మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్ ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ మనం కంపల్సరీ అయితే అటెండ్ చేయాలి. నోట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ స్టార్ స్టేజ్ విల్ బీ హెల్డ్ ఆన్ టెండమ్ అండర్ ద ఏజిస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ హెచ్కు కమాండ్ ద స్కూల్ మేనేజ్మెంట్. అపాయింట్మెంట్స్ విల్ బీ మేడ్ యాజ్ పర్ సిబిఎస్ఈ అవేర్ రూల్స్. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ మనకి ఇవ్వడం అనేది సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఇస్తారంట. ద ఇంటర్వ్యూ షెల్ బీ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కల్చర్ క్లస్టర్ అండ్ ద సెలెక్షన్ క్యాండిడేట్స్ ఫర్ రెగ్యులర్ కేటగిరీ మే బీ అపాయింటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్కూల్ ఇన్ దట్ క్లస్టర్. ఇదంతా మనకు అవసరం లేదు ఇన్ఫర్మేషన్. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టు క్వాలిఫైయింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ the candidate should have passed the online screening test. This has been scheduled on 19th and 20th February 2022 at various centers across country. The general guidelines for candidates are given the suggesting paragraphs. Ante qualifying interviews, to qualify interview and evaluation teaching ski the candidate should pass the online screening test qualify అయిన వాళ్ళకి 19th and 20 February 2022 ఎగ్జామ్ ఉంటుంది across the India. So list of the subject exam will be held to the post PGT, TGT, PRT for all subject list of placed Annexure 2. సో Annexure 2లో చూసుకోవచ్చు మనము PGT, TGT, PRTకి సంబంధించిన ఎగ్జామ్స్ గురించి. క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. PGT పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీలో 50% ఉండాలి ప్లస్ బీఈడి 50% ఉండాలి. టీజీటీలో వచ్చేసి అంటే గ్రాడ్యుయేషన్ సరిపోతుంది దీనికి. టీజీటీలో 50% విత్ బీఈడి 50% అండ్ సేమ్ పిఆర్టీ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో 50% ఉండాలి. 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ డీడీ. అంటే మనకు పిఆర్టీ అనేది 1 to 5th వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే 1 to 5th స్టాండర్డ్ వరకు మనము టీచింగ్ అనేది చేయవచ్చు. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి. బీఈడి ఆర్ డిఈడి అంటే బీఈడి ఉన్నవారు డిఈడి ఉన్నవారు బోత్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే డిఈడి ఇక్కడ విషయం ఏంటంటే డిఈడి చేసి గ్రాడ్యుయేట్ విత్ డిఈడి చేసిన వాళ్ళు టీజీటీకి పిఆర్టీకి ఎలిజిబుల్ కారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే బీఈడి చేసిన వారు మాత్రం ఈ పిఆర్టీ, టీజీటీ అండ్ పీజీటీ మూడింటికి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఒక్కటి విషయం మాత్రం దృష్టిలో ఉంచుకోండి. అంటే మీరు ఏం చేయాలంటే ఓన్లీ డిఈడి చేసిన వాళ్ళు ఓన్లీ పిఆర్టీకి మాత్రమే అప్లై చేసుకోవాలి. బీఈడి చేసిన వాళ్ళు మాత్రం పిఆర్టీ, టీజీటీ అండ్ పీజీటీకి మూడింటికి మనం అప్లై చేసుకోనికైతే స్కోప్ ఉంది ఇక్కడ. ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ లెస్ దెన్ అగ్రీడ్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ బట్ అగ్రిగేట్ 50% మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్సో 50% మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్ అప్లైడ్ ఫర్ షెల్ బి ఎలిజిబుల్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ లెస్ దెన్ అగ్రిగేట్ 50% అంటే 50%కు తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు క్రైటీరియాలో. సో దానికి తీసుకోమని ఇక్కడ చెప్తున్నారు. డీటెయిల్ లిస్ట్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్స్ కంప్లీట్గా మనం తెలుసుకోవాలంటే Annexure 3లో చదవండి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకొన్ని క్యాండిడేట్ మస్ట్ అడిషన్ టు ద మినిమం అర్గేట్ పర్సంటేజ్ మెయింటైన్డ్ ఇన్ ద టేబుల్ అబోవ్ హ్యావ్ స్కోర్డ్ లెస్ దెన్ 50%. సో ఇది మనకు దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ యాజ్ ఆన్ 1st April 2021 అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే లెస్ దెన్ 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్. అంటే దీనికి అప్లై చేసుకునే వాళ్ళు ఆల్రెడీ లెస్ దెన్ అంటే 5 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకు 40 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 40 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే లెస్ దెన్ 5 years కంటే తక్కువ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. And experienced candidates, those with more than 5 years teaching experience in the last 10 years అంటే 5 to 10 years ఉన్న వాళ్ళకు 57 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో 57 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. సో ఇంకా ఏమి ఇచ్చారంటే
Date 19th 20 February 2022 as per scheduled to be decided depending on the number of candidates who register the exam. And method test will be conducted online. Method test will be conducted online in the MCQ format. అంటే ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది. MCQ అంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ABCD అని చెప్పేసి. సో ఆప్షనల్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో MCQ అంటే మీనింగ్ అదే, అంటే మన క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, దాన్ని మనకు MCQ ఫార్మాట్ అంటారు. Relaxation generated from the subject specification question bank. A candidate blueprint of the question paper is given an annexure for PGT TGT candidates. Part B, Part A. అంటే PGT candidates fail in Part B but pass A may not opt to take their scorecard for PRT subject to the meeting other qualifications. సో ఇందులో వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట. సో పార్ట్ ఏలో క్వాలిఫై, పార్ట్ బిలో క్వాలిఫై కాకపోయినా, పార్ట్ బి క్వాలిఫై, పార్ట్ ఏ క్వాలిఫై కాకపోయినా కానీ వాళ్ళు అది డిస్క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తారంట. సో స్కోర్ విల్ బి నార్మలైజ్డ్ టు 100 స్కోర్ అనేది 100 వరకు ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్స్ విల్ బి డిడక్టర్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే 1/4 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్ అంటే మనం 4 క్వశ్చన్స్ రాంగ్ ఫిల్ చేస్తే 1 మార్క్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి విల్ బి అవైలబుల్ టుగెదర్ అండ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఆన్సర్ క్వశ్చన్ in order to that they prefer. To qualify the candidate must score minimum 50% marks in each part. సో ఇదేంటంటే పార్ట్ ఏ పార్ట్ బి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో పార్ట్ ఏలో 50% మినిమం మార్క్స్ రావాలి అండ్ పార్ట్ బి మినిమం 50% మార్క్స్ రావాలి ఫ్రెండ్స్. సో అదే ఇది ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 385 నాన్ రీఫండబుల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ 385 రూపీస్ నాన్ రీఫండబుల్ ఉంది కదా, ఎగ్జామ్ 385 రూపీస్ మనం పే చేయాలి, నాన్ రీఫండ్ అవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇంకోటి చెప్తాను, అంటే ఇదే ఈ వీడియోలో నేను ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో అక్కడ చూద్దాం మనం, అంటే మనం మొత్తం అప్లై చేయడానికి అప్రాక్సిమేట్గా 1200 అవుతుంది ఫ్రెండ్స్. అది 1200 ఎలా అవుతుందో నేను మీకు చెప్తాను. రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ ద స్క్రీనింగ్ ఎగ్జామ్ బై లాగింగ్ టు ద రిజిస్ట్రేషన్ పోర్టల్. అంటే ఇది వెబ్సైట్ పోర్టల్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను నేను వీడియో అప్లోడ్ చేసే ముందు. సో మీరు ఆ లింక్ను క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిజిస్టర్డ్ బిట్వీన్ 7th January 2022 to 28th January. సో మనము అప్లికేషన్ అనేది మనం 7th January నుంచి 28th January వరకు మనం అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం అయితే ఇచ్చారు. ఫర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యూ నీడ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము సబ్మిట్ అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఇక్కడ ఎందుకు ఇవి 2 ఇవ్వాలంటే వ్యాలిడ్ మనకు ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కు 3 డిజిట్స్ వస్తుంది పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి, అండ్ ఈమెయిల్ ఐడికి కూడా 3 డిజిట్ పాస్వర్డ్ వస్తుంది. 2 ఎంటర్ చేస్తేనే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మొబైల్ అయితే ఏదైతే మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్, మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ అవేటి మాత్రమే అందులో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది విషయం. విల్ రిసీవ్ ఓటీపీ ఆన్ యువర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఫర్ వెరిఫికేషన్. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం దీని గురించి. సో యూ కెన్ ఎడిట్ యువర్ పోస్ట్ ఆర్ అదర్ డీటెయిల్స్ ఎనీ టైమ్ బిఫోర్ సబ్మిటింగ్ ఎక్సెప్ట్ బేసిక్ డీటెయిల్. అంటే మనము ఫస్ట్ ఎంటర్ చేసినప్పుడు ఏదైతే పోస్ట్ మనం ఏదైతే ఇస్తామో పీజీటీ టీజీటీలో దాని కింద మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంథింగ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అవైతే మనం ఎడిట్ చేసుకోవచ్చు బిఫోర్, అంటే లాస్ట్లో మనం సబ్మిట్ చేసుకునే వరకు. బట్ ఎక్సెప్ట్ బేసిక్, అంటే మన బేసిక్ డీటెయిల్స్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, అలాంటివి డీటెయిల్, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అలాంటివి మాత్రము ఎడిట్ అవ్వవు, అది చెప్తున్నారు ఇక్కడ. ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీన్స్ 10th మేము కానీ మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అవి రెండు మనకు రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం. సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మీన్స్ 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి ఆర్ బీఈడి అండ్ పీజీ, ఇవన్నిటికి సంబంధించిన మెమోస్ అయితే మనకు కావాలి ఫ్రెండ్స్. ఇవి అప్లై చేసే ముందు, ఎందుకంటే ముందే స్కాన్ చేసుకొని పెట్టుకోండి. స్కాన్ చేసుకుంటే మీకు అప్లోడ్ చేయడము అదంతా మీకు సింగిల్ టైంలో ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఈ అప్లోడ్ ప్రాసెస్ అనేది లాస్ట్లో ఉంటుంది. సో కొంతమందికి ఏం జరుగుతుందంటే
అది అక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయరు. అది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోకపోవడం వల్ల 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది అప్లికేషన్ ఫిల్ చేస్తానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు ఏంటంటే ఫోటో ఒకటి, సిగ్నేచర్ అండ్ ఆల్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెమోస్ మీరు అన్నీ ముందే స్కాన్ చేసుకొని మీరు సిస్టంలో అయితే రెడీగా ఉంచుకోండి. అది ఎక్కడెక్కడ ఏదవుతుందో అది అప్లోడ్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది మీకు తొందరగా అయిపోవడానికి స్కోప్ ఉంది. ప్లస్ ఇంకోటి, ద సిస్టమ్ విల్ టేక్ యూ పే ద ఎగ్జామ్ ఫీజ్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్. సో మీకు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే మీరు అందులోనే చేసేయచ్చు పేమెంట్ అనేది. Once registration is completed, you will get a confirmation that registration is successful. You will be informed through email and SMS registering the same. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిన తర్వాత ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు మెసేజ్కి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అండ్ సేమ్ మెసేజ్ మన మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్ అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. యూ మే సీ అసిస్టెన్స్ టిల్ ద ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హెల్ప్ లైన్ నంబర్స్. అంటే మనకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసుకోవడానికి కింద హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. మాక్ టెస్ట్, క్యాండిడేట్స్ వుడ్ బి ఏబుల్ టు టేక్ మాక్ టెస్ట్ ఆన్లైన్ టు ఫెమిలైజ్ దెమ్ ద ఎగ్జామ్ ప్రొసీజర్. A link for this will be available on the registration portal will effect on 1st February 2022. అంటే మాక్ టెస్ట్ అంటే ఇదేంటంటే ఇది మాత్రం 100% మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక మాక్ టెస్ట్ అనేది మనం ముందే 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మనకు క్వశ్చన్స్ చదివి ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి అయితే ఈజీ ఉంటుంది. దానివల్ల మనకు టైం సేవింగ్ అయితే ఉంటుంది. సో ఇదే వెబ్సైట్ పోర్టల్లో పెడతారంట. అది ఏ రోజు అంటే 1st February 2022 రోజు పెడతారంట. సో ఆ రోజు అయితే మీరు ఖచ్చితంగా సైట్ విజిట్ అయ్యి ఇది పోర్టల్లో మీరు ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. అంటే మీరు అందులో ఎలా వస్తుందో తెలియదు, అప్పుడు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఇస్తారా లేదంటే ఆన్లైన్ అందులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది ఒకసారి మనం ఆ రోజు సైట్ విజిట్ అవుతే మనకు తెలిసిపోతుంది. ఇంకోటి, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. ఎ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ విల్ బి అవైలబుల్ on the registration portal. A tentative list is also placed annexary 5. ఎగ్జామ్ సెంటర్స్ అనేది అనెక్సరీ 5లో మనకి ఇచ్చారంట ఫ్రెండ్స్. సో ఎక్కడెక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, మనం ఏది అప్లై చేసుకునేది అనెక్సరీ 5లో కింద ఉన్నట్టుంది. అది వెళ్ళినప్పుడు అది చెప్తాను. దర్ మే బీ సమ్ చేంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. హవెవర్ నో చేంజ్ విల్ బీ మేడ్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ ఒకసారి మనకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవడం మాత్రం పాసిబుల్ కాదు. సో ఎగ్జామ్ రిజల్ట్స్ విల్ బీ అప్లోడ్ ద సేమ్ పోర్టల్. ఎగ్జామ్ పోర్టల్ ఇదే వెబ్సైట్లో ఎగ్జామ్స్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారంట. సో మనం అప్పుడు ఇందులో చెక్ చేసుకోవచ్చు స్కోర్ కార్డ్. ద స్కోర్ కార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ విచ్ ఈస్ ద క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ అండ్ లామినేట్. అంటే వాళ్ళు మనకు స్కోర్ కార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అంటే మనం ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకు స్కోర్ కార్డ్ ఇస్తారంట. ఆ స్కోర్ కార్డ్ మనము డౌన్లోడ్ చేసుకొని మనము లామినేషన్ కూడా చేయించుకొని పెట్టుకోవాలంట. ద కార్డ్ విల్ బి వ్యాలిడ్ ఫర్ లైఫ్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ టేక్స్ అప్ టీచింగ్ పొజిషన్ ఇన్ ఎనీ CBSE రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ పీరియడ్ ఆఫ్ ద లాస్ట్ 1 year. అట్లీస్ట్ 1 year. సో మనకు కనీసం ఇది ఒక సంవత్సరం వరకన్నా మనకు ఉపయోగపడుతుందంట ఈ స్కోర్ కార్డ్ అనేది. ఏ CBSE స్కూల్ అయినా వితిన్ 3 years ఆఫ్ ఇష్యూ ఆఫ్ స్కోర్ కార్డ్. అంటే ఈ స్కోర్ కార్డ్ ఇష్యూ చేసిన డేట్ నుంచి 3 years వరకు అనేది మనకు యూజ్ అవుతుందంట ఫ్రెండ్స్. సో ఇక టైం లైన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అనేది 7th January నుంచి 28th January వరకు. సో మనం దీని గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అవైలబుల్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్. అడ్మిట్ కార్డ్స్ అనేది 10th February నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే 19-20 February రోజు 22 days ఎగ్జామ్ ఉంటుంది. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ 28th రోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ కింద ఇచ్చారు, కండక్ట్ ఆన్లైన్ స్క్రీన్ టెస్ట్ అండర్ COVID-19 కండిషన్. ద ఆన్లైన్ స్క్రీన్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ బై ఎనీ ఏజెన్సీ హైరింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ AWS. సో ఒకటి విషయం ఏంటంటే COVID-19 అంటే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు COVID-19 రూల్స్ అప్లై చేస్తారంట. సో మనము ఇక్కడ విషయం ఏంటంటే అడ్మిట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానిపైన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మనకు ఆ అడ్మిట్ కార్డ్లో క్లియర్గా ప్రతి ఒక్క లైన్ టు లైన్ మీరు చదవండి. చదివిన తర్వాత వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి ఫాలో కావాలంటే మనం ఎగ్జామ్ హాల్లో కంపల్సరీ మాస్క్ తీసుకెళ్ళాలి, శానిటైజర్ తీసుకెళ్ళడము లాంటివి దాని కింద ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. మనం ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఫాలో అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి
లిస్ట్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అంటే ఆర్మీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకైతే లిస్ట్ ఇచ్చారు. సో మనకు ఏపీ హైదరాబాదు, ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. అహ్మదాబాద్, భూజీ, గౌహతి. సో ఇక్కడ వచ్చేసి ఏపీఎస్ సికింద్రాబాద్ రామకృష్ణపురం ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 22. ఇక్కడ చూడండి, ఏపీఎస్ సికింద్రాబాద్ రామకృష్ణపురం, ఏపీఎస్ సికింద్రాబాద్ బొల్లారం, ఈ రెండు అయితే మనకు ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్ 22, 23. నెక్స్ట్ వచ్చేసి అంటే స్టార్టింగ్లో ఏపీఎస్ ఉంది. ఏపీఎస్ అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఇంకా ఏపీలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను ఫ్రెండ్స్. సో సీరియల్ నెంబర్ 22, 23 రెండు స్కూల్స్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన. ఏపీఎస్ గోల్కొండ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే. సో ఏపీఎస్ గోల్కొండ, రామకృష్ణపురం, బెంగళూరు, అంటే హైదరాబాద్లో వచ్చేసి 3 దీంతో పాటు కలిపి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కూల్ ఎక్కడుందో ఒకసారి చూస్తున్నాను, స్క్రీన్ పైన అయితే కనబడట్లేదు ఎక్కడ. సో మీకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, అందరూ చూస్తారు, అందరికీ ఎక్కడ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఆర్మీ స్కూల్స్ ఉన్నాయో. సో మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, సీరియల్ నెంబర్, సబ్జెక్ట్ పీజీటీ అప్లికబుల్ టు టీజీటీ, అంటే ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు పీజీటీ టీజీటీ, అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ పీజీటీ టీజీటీ ఇద్దరు రాయొచ్చు. సాంస్క్రిట్ మాత్రం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐఫన్ ఇచ్చారు, అంటే ఇక్కడ పీజీటీ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు సాంస్క్రిట్, టీజీటీ మాత్రం వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, బయోటెక్నాలజీ, సైకాలజీ, ఇక్కడ వీళ్ళకు పీజీటీ వాళ్ళు చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ అప్లికబుల్ టు అంటే టీజీటీ వాళ్ళకి అప్లికబుల్ లేదు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి. సో ఇది ఒక్కసారి అయితే మీరు అప్లై చేసుకోండి, ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఇది ఒక్కసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంకోటి, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, మినిమం క్వాలిఫికేషన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్కి మా పీజీ ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడ పీజీ విత్ బీఈడి, హిందీకి మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఇన్ హిందీలో పీజీ విత్ బీఈడి. సో సేమ్ ఇక్కడ అన్నీ అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి దానికి ఇచ్చారు. ఒకసారి ఇది కూడా చూడండి మీరు ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, అంటే మనం క్వశ్చన్ పేపర్ మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయంట ఫ్రెండ్స్. 80 క్వశ్చన్స్ 1 hour 30 minutes టైం ఇచ్చారు. సెక్షన్ ఏ బేసిక్ జీకే, ఇందులో 35% కవర్ చేస్తారంట. 28 క్వశ్చన్స్, సీరియల్ నెంబర్ 1 to 28 వరకు మీకు బేసిక్ జీకే అని ఉంటుంది. ఇందులో వచ్చేసి జనరల్ అవేర్నెస్ బేస్డ్ ఆన్ సోషల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతారో అవి ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అది 6th to 10th స్టాండర్డ్. అందులో నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ కవర్ అయితే, అంటే 1 to 28లో మీకు 1 to 20 వరకు మీకు 99% ఇవే వస్తాయి ఫ్రెండ్స్ మీకు. సో ఇంకొకటి సెక్షన్ బి కరెంట్ అఫైర్స్ 35% ఫ్రెండ్స్, అంటే ఇవి 28 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. 29 to 56 ఇది ఏంటంటే నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్. సో నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అయితే మనం తెలుగులో చదువుకోవడానికి అయితే యోజన బాగుంటుంది ఫ్రెండ్స్. యోజనలో మంచి మంచి అది పేపర్స్లో చాలా బిట్స్ కవర్ అవుతాయి యోజనలో. ఇంకోటి షేన్ ఇండియా కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు యోజన ప్లస్ షేన్ ఇండియా రెండు ఫాలో అవుతే మీకు సరిపోతుంది ఫ్రెండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మ్యాండేటరీ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్. డైలీ న్యూస్ పేపర్ ప్లస్ యోజన షేన్ ఇండియా 2 మ్యాగజైన్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు 90 to 99% మీకు అనేది కరెంట్ అఫైర్స్ అందులోనే కవర్ అయిపోతాయి. ఇంకోటి ఇందులో నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఈవెంట్స్ విచ్ ఇంపాక్ట్ ఇండియా. సో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అయితే మీకు యోజన షేన్ ఇండియాలో కవర్ అయిపోతాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విచ్ ఇంపాక్ట్ ఇండియా, ఇంటర్నేషనల్ అయితే మీకు ఇంటర్నేషనల్ సంబంధించింది మన యోజనలో షేన్ ఇండియాలో వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇవి సంబంధించింది. ఇంటర్నేషనల్ ఇంపాక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో సో అక్కడ సిచ్యువేషన్ అనేది బాగాలేదు. సో అట్లాంటివి ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 34 to 30%, అంటే 24 క్వశ్చన్స్ అనేది అందులో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే బీఈడి టీచింగ్ ప్రాక్టీస్, అంటే మీకు సంబంధించింది ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీరు ఏ సబ్జెక్టు అయితే మీరు ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది.
అంటే ఇక్కడ ఇంకోటి ఇచ్చారు ఫ్రెండ్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫోటెక్, అంటే మీకు కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది. ఇది సెక్షన్ బి ఫ్రెండ్స్. సెక్షన్ బి అంటే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్ 6th to 10th మొత్తం కంప్లీట్ కూడా వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన, అంటే మీకు మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇదేంటంటే లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎక్కడైతే ఎగ్జామ్ ఉంటాయి అంటే మనకు మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం 3 వస్తాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ. మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ హైదరాబాద్ ఉంది ఫ్రెండ్స్. మనకైతే సీరియల్ నెంబర్ 14, సీరియల్ నెంబర్ 13 సికింద్రాబాద్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ సికింద్రాబాద్, థర్డ్ ప్రయారిటీ హైదరాబాద్ ఇస్తే మీకు అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ ప్రయారిటీ అంటే మీకు ఎక్కడ లొకాలిటీ ఎక్కడ ఈజీ ఉంటే అక్కడ ఇవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఏపీ వచ్చేసి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, త్రివేంద్రం, చండీగఢ్, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే హైదరాబాద్, సికింద్రాబాద్ ఇచ్చారు. ఏపీ అయితే మాత్రం ఇందులో విజయవాడ, మేబీ విజయవాడ, గుంటూరు ఉండొచ్చు, చెప్పలేను. ఇందులో ప్రజెంట్ అయితే అవైతే ఇందులో ఎక్కడ కనబడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నోటిఫికేషన్. సో నోటిఫికేషన్స్ అయిపోయిన తర్వాత నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు మొత్తం అప్లై చేయాలి ఆర్మీ నోటిఫికేషన్ అంటే మొత్తం 1200 రూపీస్ చేంజ్ అవుతుంది అని. సో అది నేను మీకు ఇప్పుడు ఎలా అవుతుందో నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇది వచ్చేసి సైట్ ఫ్రెండ్స్ ఇది. సో నేను ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంచాను మీ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ ఏంటంటే మీకు సైట్లో వచ్చేసి ఇక్కడ లాగిన్, నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి కనబడట్లేదు. సో ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ పోర్టల్ వస్తుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అంటే నేము, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ అయిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఏంటంటే అప్లయింగ్ ఫర్, ఇక్కడ నేను టీజీటీ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టీజీటీ, పీజీటీ, ఎస్జీటీ అని 3 ఆప్షన్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ పీజీటీకి అప్లై చేస్తే, టీజీటీ మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే ఇక్కడ ఓన్లీ మీకు టీజీటీ మ్యాథమెటిక్స్ అంటే మీరు ఓన్లీ ఒక టీజీటీకి సంబంధించిన ఎగ్జామ్ మాత్రమే రాస్తారు ఫ్రెండ్స్. అదే ఒకవేళ మీరు కనుక పీజీటీ అప్లై చేస్తే ఓన్లీ పీజీటీకి సంబంధించిందే రాస్తారు. ఎస్జీటీ అప్లై చేస్తే ఓన్లీ ఎస్జీటీకి సంబంధించింది మాత్రమే రాస్తారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. సో ఒకసారి మనం నోటిఫికేషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం పైన నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మీరు పీజీటీ సపరేట్గా అప్లై చేసుకోవాలి, టీజీటీ అనేది సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాము పీఆర్టీ ఫ్రెండ్స్, అంటే ఇది 1st to 5th. దీంట్లో సబ్జెక్ట్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్, అంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటిది ఏమి ఉండదు. సో అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మనం ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ కింద మీకు సెకండ్ ఆప్షన్ ఏం రాదు. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పీఆర్టీ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పీఆర్టీ కనుక సెలెక్ట్ చేసుకుంటే, పీఆర్టీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కింద ఈ ఆప్షన్ అనేది హైడ్ అయిపోతుంది. టీజీటీకి ప్లస్ పీజీటీకి మాత్రం ఇక్కడ వస్తుంది. సో ఇవి అనేది అంటే మీరు 3టికి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఈ 3టికి సపరేట్గా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక్క విషయం మాత్రం మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీన్స్ ఆల్రెడీ ఎవరైనా స్కూల్ టీచర్స్ ఉంటే 1 to 5 years ఆర్ 5 years అబోవ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది రెడీగా స్కాన్ చేసుకొని పెట్టుకొని ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేయాల్సి, అంటే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇంక్లూడింగ్ అప్లోడ్ కూడా కంపల్సరీ 100-200 KBలో మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ ఫ్రెండ్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్లో మీ పాస్పోర్టు, సిగ్నేచర్, అదర్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదే ఫ్రెండ్స్ కంప్లీట్ నోటిఫికేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఇదే బెస్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వాచింగ్ మై ఛానల్.